రాసి విత్తనాలలో కూడా చాలా ఉన్నాయి. ఇదే ఎంచుకోవడానికి ఇప్పుడు నేను ఎన్నడూ చేయలేదు అబ్బా. ఏది తెచ్చాను, తెస్తే నాకు సెట్ అయింది. అది కాయ మంచి సైజు వస్తుంది, తాళ్ళు కూడా రాలేదు దీంట్లో. ఏరే విత్తనంలో వచ్చింది కానీ దీంట్లో అయితే తాళ్ళు రాలేదు, సమస్య కూడా లేదు. నీడకు అసలు నల్లి మేసేయాలి, నల్లి కూడా తట్టుకున్నది. అంటే నల్లి రాలేదని కానీ వచ్చింది, తట్టుకున్నది. కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. వర్షాలు పడి మొత్తం ఊడబడేది కానీ అకిరా మాత్రం కొద్దిగా తట్టుకున్నది, పర్వాలేదు. విత్తనం అయితే కాపు కూడా బాగా వస్తుంది, సైజు మంచిగా ఉంది. తోట కూడా పర్వాలేదు, నల్లికి తట్టుకుంటాంది. ఎరుపు భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము చిల్లి రైతులను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాము, వారి యొక్క అనుభవాలను కూడా తెలుసుకుంటున్నాము. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వాతావరణ పరిస్థితులు మరి మిరప పంటకు అనుకూలిస్తున్నాయా లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మనము మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని చిన్న కిష్టాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మనతో పాటు ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఇండో యునైటెడ్ సీడ్స్ వారి అకిరా 369 అనే రకాన్ని సాగు చేస్తున్నారు. అసలు ఈ రకం ఎలా ఉంది, మరి ఈ రకాన్ని మిగతా రైతులు వేసుకోవచ్చా, ఈ యొక్క గుణగణాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా చాలా మటుకు మన ఈ యొక్క స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి రైతులు కూడా ఈ అకిరా 369 అనే రకాన్ని అయితే సాగు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక రకం చెప్పాలంటే మిగతా రకాలతో పోలిస్తే ఈ రకం బాగుందనే విషయాన్ని తెలుసుకుని మనం ఇక్కడికి రావడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క ఆసామి మన అన్నగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? మొత్తానికి బాగానే ఉన్నది. ఈసారి వ్యవసాయం ఎట్లున్నది అన్న? వ్యవసాయం కూడా బాగానే ఉంది కానీ వర్షాలు పడి మొత్తం ఊడబడేది కానీ అకిరా మాత్రం కొద్దిగా తట్టుకున్నది, పర్వాలేదు. విత్తనం అయితే కాపు కూడా బాగా వస్తుంది, సైజు మంచిగా ఉంది. తోట కూడా పర్వాలేదు, నల్లికి తట్టుకుంటాంది. ఎరుపు రాలేదు, ఏం రాలేదు దీని వరకు అయితే. ఇంత వాన పడ్డా కూడా ఎరుపు రాలేదు. బొచ్చోడు రకాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఏదైనా కొనాలంటే వస్తువులు కొన్ని ఉంటాయి, రాసి విత్తనాలలో కూడా చాలా ఉన్నాయి. ఇదే ఎంచుకోవడానికి ఇప్పుడు నేను ఎన్నడూ చేయలేదు అబ్బా. ఏది తెచ్చాను, తెస్తే నాకు సెట్ అయింది. అది కాయ మంచి సైజు వస్తుంది, తాళ్ళు కూడా రాలేదు దీంట్లో. ఏరే విత్తనంలో వచ్చింది కానీ దీంట్లో అయితే తాళ్ళు రాలేదు, సమస్య కూడా లేదు. నీడకు అసలు నల్లి మేసేయాలి, నల్లి కూడా తట్టుకున్నది. అంటే నల్లి రాలేదని కానీ వచ్చింది, తట్టుకున్నది. కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నది ఈ అకిరా 369? ఈ 369 ఎకరానికి వేసిన కడమ చచ్చిపోయినారు, సరిపోలేదు. అది అంతవరకు. అకిరా అయితే పర్వాలేదు. అంటే మామూలుగా ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా గొబ్బ గానీ లేకపోతే ఇలాంటి సమస్యలు కనబడతా. దీనికి గుబ్బ కూడా రాలేదబ్బా. నేను బయోలు కూడా కొట్టాను కానీ గుబ్బ రాలే. అంటే మీరే మడ్డీలు వేసుకున్నారా లేకపోతే నర్సరీలో పోషన్లు? ఇది నర్సరీలో కాదు, మేమే పోసుకున్నాం. మొలక శాతం కూడా మంచిగా మొలక బ్రహ్మాండంగా వచ్చింది, ఏ మాత్రం తేడా లేకుండా వచ్చింది. మామూలుగా మీరు నాటేటప్పుడు కూడా మంచిగా అతికినాయి, మంచిగా నాటింది. అసలు ఏ మాత్రం తేడా లేదు, మొలకల తేడా లేదు, ఇత్తనంలో తేడా లేదబ్బా. ఉన్న చెప్తున్నది తెలుగుగా చెప్తున్నా అంటే ఇంకా మాటలు అర్థమైంది. మామూలుగా ఈ కాయ సైజు గానీ ఎట్లా అనిపించింది మీకు? ఈ సైజు కూడా చివరి దాకా ఒక్కొక్క ఇత్తనానికి తగ్గుద్ది. ఈ ఇత్తనానికి సైజు బరాబర్ ఉన్నది, మొదటి నుంచి లాస్ట్ వరకు సైజు బరాబర్ ఉంది, సన్నగా వస్తుంది. గింజల శాతం ఎట్లా అనిపిస్తుంది? గింజలు కూడా కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది కానీ మరి ఎండినప్పుడు ఎట్లా ఉంటది తూకం? అది అంటే మామూలు ఇట్లా ముట్టుకున్నప్పుడు తెలుస్తుంది కదా? ఆరినాక తెలుస్తుంది. ఆరినాక దాని బతుకు అనేది బయటపడుతుంది. గింజల శాతం ఎక్కువ ఉంటే కూడా మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. అది అందుకోసమే చూస్తున్నాం. ఇప్పటి వరకు అయితే కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది. కొన్ని పండినాయి కదా కొన్ని చోట్ల. అంటే రంగు కూడా ఓకేనా? మంచి రంగు మాత్రం ఎమ్మ రంగు వస్తుంది, మెరుతుంది రంగు అయితే. అబ్బా రంగు కూడా మంచిగా మెరుతుంది. మొన్న కిస్టు ఒక కింట అయింది, ఎమ్మ మెరుతుంది. తాలకాయ లేకుంటే బాగుండు, మచ్చలు లేకుంటే బాగుండు, 13,000 పెడుతుంది అంటాడు. అది కాయ మాత్రం మిగతా రైతులకు కూడా చెప్పుకోవచ్చు, ఏంది బ్రహ్మాండంగా తేవచ్చు. ఈతనం అయితే నాకైతే నచ్చింది. అది అందా ఒక ఎకరంలో పోయినసారి ఎంత తీసిండే మామూలుగా? నీరుడు బాగానే 25 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు మనది చెప్పలేమండి. అది ఈ జనవరి వెళ్ళిన దాకా చెప్తాం. అది ఏదైనా ఇప్పుడైతే ఏరం కదా, ఎటుపడ్డ సంక్రాంతి తర్వాతనే చేయి పెడితే గానీ. ఒక చెట్టుకి ఎన్ని కిలోలు అంటే అంచనా వేయచ్చు ఏమన్నా? ఇప్పుడా ఏం వచ్చినా పచ్చికాయ కదా, ఒక 30 కేజీ సుమారు ఉంటది ఒక్కొక్క చెట్టు. పచ్చికాయ అయితే ఒక్కొక్క చెట్టుకి.
మొత్తానికి అయితే ఈ రకం అయితే బాగానే ఉంది. బాగుంది. మిగతా రైతులకైతే చెప్పుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. నాకు నచ్చిన వరకు అయితే ఇది. ఓకే, అంటే మీ మాటలను అర్థం అవుతుంది. ఎందుకంటే నీడకు ఈ ఆట నేను బాగా గుర్తొచ్చేది ఏంటంటే, నీడకు మొత్తం బొగ్గు అయ్యేది ఇది. అయితే ఈ కొండ్ర ఇంతవరకు వేసిన కానీ దీనికి నల్లి తట్టుకునేది ఎమ్మటే మందు కొట్టంగానే ఎగురు వస్తుంది, కొద్దిగా పర్వాలేదు అని నాకు. చెట్టు కూడా మంచిగా మామూలుగా ఇది నల్ల శాతం కూడా చూస్తారు, అట్లా అయినప్పుడు కూడా మంచిగా ఎదుగుతుంది అని, గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది. ఓకే ఓకే రైట్. ఈ రకాన్ని అయితే బాగానే ఉందని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మిగతా రైతు అన్నగారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? బుక్యరామ. మీది ఇదేనా? చిన్నకిష్టాపురం, గార్ల మండలం, మహబాద్ జిల్లా. అకిరా 369. ఈ సంవత్సరం తెల్ల 1 ఎకరన్నర 2 ఎకరాలు తెచ్చుకున్నాం. కొంచెం వర్షం వల్ల పోయింది నారు, 1 ఎకరన్నర ఎకరాలు వేసుకున్నాం. సీడ్ అయితే మంచిగా ఉన్నది ఈ సంవత్సరంలో. నెంబర్ 1 సీడ్ అయితే ప్రాబ్లం లేదు. వానకైనా దేనికైనా తట్టుకున్నది. అన్నిటి స్వభావంగా నల్లి కూడా తట్టుకున్నది. మందు కొడితే మాత్రంగా వారానికి, నేనైతే వారం కొడుతున్నా. పోయిన మంగళవారం కొడుతున్నా, మళ్ళీ రేపు మంగళవారం కొడతాను. మందులు ఏ మందు కొట్టినా కొంచెం పర్వాలేకుండా ఇతరం మంచిగా వస్తుంది. చలి బాగుంటుంది, చలికి తట్టుకుంటుంది. బ్లాక్ త్రిప్స్ తట్టుకుంటుంది. ఈ ఇంతన వారికి అయితే అకిరా అయితే తట్టుకుంటుంది. మాకు నమ్మకంగా ఇచ్చిండు. మాకు 3 సంవత్సరాల నుంచి నాకు అయితే పరిచయం ఆయన. ఈ సంవత్సరం 10 మంది తీసుకుపోయాను. నా మధ్య 10 మంది వచ్చారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు పడ్డది 369? దాదాపు 10 మంది అయితే ఒక 20 ఎకరాలు తెచ్చుకున్నాం. 20 ఎకరాలు తెచ్చుకుంటే కొంత నారు వర్షానికి చచ్చిపోయింది. మిగతాది 1 ఎకరన్నర 2 ఎకరాలు వేసుకున్నాం. మిగతాది ఆయన దగ్గర వేరే ఇతరాలు వేసుకున్నాం, అది కూడా పర్వాలేదు. ఇప్పుడైతే ఈ ఇంతనం వేసుకోవచ్చు, దగ్గరగా ఉన్నది. కాయ సైజ్ గాని, క్వాలిటీ గాని, ఏ రకంగా అయినా గాని ముందు తెరపర అయితే రాదు, ముందు పడి వేసుకోవచ్చు. ఇంతరం అయితే డోకా లేదన్నా నేను చూసిన వరకు అయితే. విత్తనం తీసుకున్నా కూడా మీరు బాధపడలేదు? విత్తనానికి బాధ లేదన్నా, ఎందుకంటే ఆయన మాకు ఎంతో నమ్మకం. 3 సంవత్సరాలు నేను మాత్రం క్వాలిటీ గాని, సైజు గాని మార్కెట్ లో పోతే మంచి రేటు పడుతుంది అన్న. ఇది నెంబర్ 1 రైట్ పడుతుంది. మంచిగా క్వాలిటీ ఉన్నది, కాయ సైజు ఉన్నది. అన్ని గనుపు కూడా మంచిగా ఉన్నది. 3 ఫీట్లు 4 ఫీట్లు తోట వస్తుంది. ఇది అంత క్వాలిటీ ఉన్నది. చిట్టాకులతోని మంచిగా దగ్గర గనుపులేసి నల్లిగైనా, ఎర్ర నల్లిగైనా ఏ ప్రభావమైనా తట్టుకునే రకం అన్న ఇది వేసుకున్నది. అయితే మీరు కూడా మీ అభిప్రాయం కూడా మీరు కూడా వేసి అనేది? మేము కూడా వేసినామండి. మాది ఇక్కడ కొత్తపేట గంధంపల్లి, బేరం మండలం, మహబాద్ జిల్లా. మేము కూడా ఈ రకాన్ని వేసినాం. ఎకరం వేసినాం. మంచిగా ఉంది, సెట్ అయింది, మంచిగా సెట్ అయింది. దగ్గర కనుక చిట్టి ఆకులు వస్తున్నాయి మంచిగా. దాంట్లో నుంచి పూత పిందె మంచిగా వస్తుంది. నల్లికి సూపర్ గా తట్టుకుంటుంది. దీన్ని మా దగ్గర ఉన్న రైతులు కూడా, నేను కూడా 10 మంది 20 మంది తీసుకుపోయినా. మళ్ళీ దగ్గర ఒక 50 మందిని పట్టుకుపోవాలి. ఇత్తనం ఎక్కడ తెచ్చినాం అని మా తోటకు చూసుకుంటారు, అందరు అడుగుతున్నారు. అడిగిన దానికి మేము కూడా మంచిగా ఈ మందు కొట్టినాం. దీనికి దగ్గర గనుపులు ఉన్నాయి. ఫీట్ కూడా చాలా ఎత్తు పెరుగుతుంది, బాగుంటుంది. 5 ఫీట్ల మందం ఉంటుంది, బాగుంటుంది అని చెప్పినాం. దాన్ని చూసి ఎక్కడన్నా షాప్ ఏంటంటే ఇట్లా పలాని మహబాద్ మన వినయ్ అని చెప్పినాం. వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం చాలా మంది, ఒక 50-60 మంది వచ్చి తీసుకునేటట్టు మమ్మల్ని అడిగారు, తీసుకుపోయారు. మీరు ఒక యంగ్ ఉన్నారు, మిగతా రైతులకు కూడా మీరు ఒక ఆదర్శంగా. ఖచ్చితంగా అండి, మా దగ్గర ఉన్న అందరు మా దగ్గరికి రావాల్సిందే, వచ్చి చూడాల్సిందే. పలాని శివ తోట ఎట్లుందని చెప్తే వాళ్ళే వచ్చి చూసుకొని వెళ్ళిపోతా ఉంటారు. అంత బాగుంది. ఇత్తనం మాత్రం నెంబర్ ఆఫ్ 1 ఉంది. చూసారు కదా, మొత్తానికి అయితే అకిరా 369 అనే రకంతో అయితే చాలా మటుకు రైతులంతా కూడా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది. ఒకసారి ఇంకొక అన్న కూడా, ఆయన కూడా అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. అన్న ఏం పేరు? మీ పేరు? గూగుల్లో చిన్న. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు, తోటల పరిస్థితి మీ మాటలో చెప్పాలంటే? మా మాటలో చెప్పాలంటే నేను 1 ఎకరం పెట్టినా. ఇదే అకిరా 369 బాగుంది. ఎట్లా అంటే మిగతా తోటలతో పోలిస్తే ఈ తోటలో ఏం గమనించారు ముఖ్యంగా? దీనికి నల్లి అనేది నల్లికి తట్టుకుంటుంది. కాయ కూడా సైజ్ వస్తుంది, కాయ సైజ్ కూడా బాగానే ఉంది. పాలు కూడా ఎక్కువ రావట్లేదు.
బాగుంది. మిగతా రైతులకు ఇది చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. కాయ రంగు కూడా అంటే మామూలుగా మనోళ్ళు కూడా చెప్పిండ్రు కాయ రంగు విషయంలో, ఎందుకంటే మార్కెట్ పోతే కూడా ఆ విషయంలో కూడా ధర పడే ఛాన్స్ ఉంది. మెరుస్తుంది కాయ, బాగుంది చెట్టు. మార్కెట్ లో పోతే మంచి రేటు పడే అవకాశం ఉంది. ఫైనల్ గా అయితే ఈ రకం అయితే నాకు చూస్ చేసుకోవచ్చా? ఓకే ఓకే, చూసారు కదా, మామూలుగా ఒక్క రైతు కాదు, దాదాపుగా మనతో పాటు 4 రైతులు అయితే మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఈ యొక్క అకిరా 369 అనే వెరైటీని వేసాము. దీని వల్ల కూడా చాలా మటుకు మిగతా తోటలతో పోలిస్తే ఈ తోటలు బాగున్నాయి. రంగు విషయం కానివ్వండి, గింజ నాణ్యత కానివ్వండి, మార్కెట్ లో కూడా మంచి ధర రాబోతుందని కూడా రైతులైతే ఒక మంచి ఆనందంతో వాళ్ళ యొక్క ధీమాని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ యువ రైతులు ఉన్నారు, మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా, అంటే మామూలుగా ఇప్పుడు ఈ అన్నగారు ఈ ఆసామి కూడా చెప్పినట్టు కూడా 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ యొక్క కాలంలో కూడా ఈ మంచి రకాన్ని కూడా ఎంచుకోవడం ఒక హర్షించదగ్గ విషయమే. ముందు ముందు కూడా మామూలుగా ఇంకొక మంచి రకాలను కూడా, అదే విధంగా ఈ రకాన్ని కూడా ముందుగా సాగు చేసేటువంటి అవకాశం ఉందని కూడా ఈ రైతుల అభిప్రాయంలోనైతే వారి యొక్క మాటలను అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఈ విత్తనం గురించి ఇంకా మరిన్ని విషయాలు కావాలన్నా కూడా ఈ యొక్క విత్తనం గురించి ఒక రైతు యొక్క నెంబర్ ను కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఆ రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా విత్తనం కొరకు ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ను కూడా సంప్రదించండి. ఓకే, ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు అందరూ మాకు కల్పించినందుకు, మీ సమయాన్ని కూడా మాకు వెచ్చించినందుకు కూడా మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అండి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని మంచి వ్యవసాయ సమగ్రమైనటువంటి సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తున్నానండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ సో మచ్.